హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్వీనర్ గారికి, దైవజనుడు గారికి, సంఘానికి కూడా నేను ఎంతగానో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టుక మొదలుకొని మరణం వరకు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ అవేవి కూడా మనకి చాలా మట్టుగా గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా 2 మాటలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అవి ఏంటి అంటే, ఒక వ్యక్తి పుట్టిన తరువాత మొట్టమొదటిగా తను మాట్లాడే మాట, అదే రీతిగా తన మరణానికి వెళ్ళబోతుండే ముందు, ఇంకా మరణించే ముందు మాట్లాడే మాట ఎంతో విలువైన మాటలుగా ప్రతి వ్యక్తి కూడా పరిగణిస్తాం. ఒక సామాన్యుడైన మనిషి మాటలకే అంత విలువ ఉన్నప్పుడు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని పెట్టి అతి అమూల్యమైన తన రక్తాన్ని చిందించిన ప్రభువైన క్రీస్తు మాట్లాడిన మాటలో ఎంత విలువ ఉంటుంది, ఇంకెంత మర్మము దాగి ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఇంతవరకు కూడా 4 మాటలు మనం విని ఉన్నాము. ఇప్పుడు 5వ మాటకి మనం వచ్చి ఉన్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకున్నట్టయితే, అటు తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని అనెను. హల్లెలూయా. సో అక్కడ ఏమంటున్నారు అంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సమస్తమును కూడా సమాప్తం అయిపోయింది అంటే ఏంటి? సమాప్తం అయ్యింది. తండ్రి అయిన యెహోవా దేవుడి చేత ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డారు. ఆయనకంటూ ఒక బాధ్యత అప్పచెప్పి ఈ లోకానికి ఆయన పంపించారు. ఏంటా బాధ్యత అంటే, మన కొరకు పాపిలైన ఇక్కడున్న అక్కడ కూర్చున్న సమస్త మనుషుల యొక్క పాపము నిమిత్తము ఆయన ఇక్కడికి వచ్చి ఎన్నో శోధనలు, ఎన్నో ఇరకాట్లు, ఇబ్బందులు, అపహాసాలు, అవమానాలు ఎన్నెన్నో భరించాలి. ఆ భరించే అన్ని కూడా ఆయన భరించారు. ఎక్కడా కూడా తొట్టిపోలేదు. ఎక్కడా కూడా నేను దైవమాత్రుడనని ఎన్నడూ కూడా వెనకడుగు వెయ్యలేదు. కానీ అన్ని భరించిన ఆయన ఒకసారి తండ్రికి మొరపెడతాడు. రేపు ఇంకా సిలువకి నేను ఎక్కబోతున్నాను, ఆ భయంకరమైన ఘోరమైన సిలువ నేను మొయ్యబోతున్నాను అనుకునేటప్పుడు ఆయనలో ఉన్న ఒక నర రూపిగా ఆయన ఉన్నాడు. కాబట్టి తన బలము తనకి చాలదు. కాబట్టి తండ్రి అయిన యెహోవా దేవుని సహకారం ఆయనకి కావాలి కనుక మోకాలుని తండ్రికి ప్రార్థిస్తున్నాడు. లూకా సువార్త 22:42 అధ్యాయము 42వ వచనం చూసుకుంటే, నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఉద్దేశం ఇది కాదు, నా ఇష్టం ఇది కాదు, నీ చిత్తమే నెరవేర్చు అన్నప్పుడు అక్కడ తండ్రి నుంచి ఎటువంటి సమాధానము రాలేదు. కానీ పరలోకం నుండి దేవదూత వచ్చి ఆయన బలపరచడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, ఇదిగో నాకు ఒక కుమారుడు లేదు అంటే ఒక పిల్లవాడికి కష్టం వచ్చేటప్పుడు మొట్టమొదటిగా చెప్పుకునేది తల్లిదండ్రులతోటే. నా వేదన, నా బాధ, నా దుఃఖము నేను నా తండ్రికి చెప్పుకున్నాను. ఎందుకు అంటే అది మోయలేని సిలువ. కానీ నా తండ్రి నా వేదనని పట్టించుకోలేదు. ఎందుకు అంటే ఈ లోకానికి నువ్వు రావాల్సిన బాధ్యత అదే కనుక నువ్వు మోయవలసిందే అని తను మౌనంగా నిలిచిపోయాడు. కానీ తండ్రికి ప్రతిరూపంగా దేవదూత వచ్చి ఆయన్ని బలపరుస్తూ ఉన్నాక తర్వాత కింద వచనంలో మనం చూస్తున్నట్టయితే, ఆయన మోకాలుని ఆతురతతో అత్యాశక్తితో ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఆయన కన్నీరు, ఆయన చెమట రక్త బిందువుల వలె నేల మట్టుకు పడ్డం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, ఏదో వచ్చి మాట్లాడుతున్నాం, ఏదో వింటున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం అని కాదు. ఒక చెమట రక్త బిందువుగా ఎప్పుడు మారుతుంది? ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత ఆవేదన. అంటే ఒక మనిషి రూపంలో ఒక దైవమాత్రుడు వచ్చి అంత కఠినమైన సిలువ అంటే తన శరీరంలో ఇంకా ఏ భాగము కూడా నలగబట్టడానికి మిగలలేదండి. అది సామాన్యంగా చెప్పేస్తాం, నువ్వు నలగొట్టబడ్డావు, నీకు ముళ్ళు కిరీటం పడింది, నువ్వు కొరడా దెబ్బలు తిన్నావు, నీ రక్తం నది ప్రవాహంలా ప్రవహిస్తుంది అని నోటి మాటలతో చిన్నపిల్లడు మొదలుకొని పెద్ద వయసు వరకు అందరం అనేస్తాం. కానీ దాన్ని భరించడము ఎవరి తరము? చిన్న గాయాన్ని భరిస్తే మనం భరించలేం. ఎందుకంటే ఎన్నో వైద్యుల దగ్గరికి మనం పరిగెడతాం, ఎన్నో మందులు వాడుతాం, ఎన్నో దినాలు సెలవు దినాలు ప్రకటించుకొని ఇంట్లో పడుకుంటాం. కానీ తన శరీరంలో ఇంకే భాగం కూడా మిగలలేదండి మనం చేర్చడానికి. ఇంకే భాగము కూడా కనీసం ఇంకా ఆయన కార్చడానికి ఒక్క రక్తపు పొట్టు కూడా ఆయన శరీరంలో మిగలలేదు. అయినా కూడా మనము
దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే అంతా సమాప్తం చేశాడు. తన తండ్రి చిత్తానికి తల వంచాడు. తండ్రి, నేను ఇది చేయలేను, ఇది నా తమ కాదయ్యా, నేను ఎన్ని గాయాలు పడతాను, ఆ హింస ఎంత హింస నేను పొందుతాను, ఆ మూర్ఖు తరము వంటి ఆ నరుడు చేసే ఆ చేష్టలకు నేను ఎంతగా పర్యాగం అవుతానని ఎక్కడా కూడా ఆయన మాట్లాడడం మనం చూడలేదండి. తల వంచాడు, తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు, తన రక్తాన్ని చిందించాడు. ఇక్కడ మాట్లాడుతున్న నేను, అక్కడ కూర్చుంటున్న నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన యొక్క శ్రేష్టమైన అమూల్యమైన ఆ కలువరి శిలువ రక్తంలో ప్రతి పాపాన్ని కూడా కడిగేసి మళ్ళీ మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మలిచాడు. సమస్తం కూడా సమాప్తం అయిపోయింది కదా, చేసేసాడు కదా, అన్ని కూడా భరించుకున్నాడు కదా. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అసలు ఆయన దగ్గరికి రావడానికి కూడా అర్హత లేని మనుషులు కూడా ఆయన మీద ముమ్ము వేసి, ఆయన దూషించి, ఆయన అపహసించి, ఆయన ఒక చేత కానివాడని చెప్పి ఆయన బాధించినప్పటికీ కూడా, పిలాతు నువ్వు దేవుడువా లేకపోతే నువ్వు తప్పు చేసావా అన్నటప్పుడు కూడా నోరు మెదపకుండా మౌలే, చేత కానివాడిలా, ఏది లేనివాడిలా మౌలే అలా తల వంచుకొని ఇలా ఉన్నాడని నా యేసయ్య. అయినప్పటికీ కూడా కఠిన హృదయమైన మన హృదయాలు కదల్చబడలేదు. ఇంకా అంతా సమాప్తం అయిపోయింది. ఇంకేముంది ఆయనలో? ఆ ప్రాణం ఒక్కటే ఉంది, చివరి ప్రాణం మాత్రం మిగిలింది. మరి అప్పచెప్పచ్చు కదా, ఇదిగో తండ్రి నీ చిత్తం నేను చేసేసాను, ఇదిగో ఇకనైనా నా ఆత్మ నీ చేతికి తీసుకో అని చెప్పేయచ్చు కదా. ఇంకా చెప్పకుండా ఆయన అంటున్న ఆ మాట మనం చాలా తేలిగ్గా అంటాం. ఏంటి అంటే, ఆయన దప్పికొనిచున్నాడు. ఎందుకు ఆ దప్పిక? అంత హింస పొంది, అంత ప్రాణాలు పోతూ, రక్తం అంతా చిందించేసి, అలాంటి మనుషుల కొరకు, అలాంటి జనాంగం కొరకు ఇంకా ఎటువంటి దప్పిక ఆయన కొనుచున్నాడండి. నీ కొరకు, నా కొరకు ఇంకా ఎంత దప్పిక ఆయన కొనుచున్నాడు. ఆ మాట ఎంత బరువైనది, ఎంత వేదన కలిగిస్తుంది ఆ మాట. నేను దప్పు కొనుచున్నాను అంటున్నాడు. అసలు దేని నిమిత్తం దప్పు కొనుచున్నాడు? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సమయం లేదు కనుక తొందరగా నేను ముందుకెళ్తాను. 3 కారణాల చేత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఆ మాట పలకడానికి 3 కారణాలు మనం యోచించవచ్చు. నాకు ఇచ్చిన దేవుడి జ్ఞానాన్ని బట్టి 3 కారణాలు మీ ముందు నేను నిలపాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ డైరెక్ట్ గా రాయబడి ఉంది. ఏంటి అంటే, సమస్తమును సమాప్తమైన తర్వాత లేఖనమును నెరవేరినట్లు ఆయన నేను తప్పికొనిచున్నానని అన్నాడు. లేఖన నెరవేర్పు నిమిత్తము ఆయన అన్నమాట ఏంటి అంటే, నేను దప్పికొనిచున్నాను. హల్లెలూయా. కీర్తనలు 69:21 వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ లేఖనం రాయబడి ఉంటుంది. అక్కడ చూద్దామండి. కీర్తనలు 69 నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కాబట్టి ఇది ప్రవచనం. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన మొదలుకొని తిరిగి పరలోకానికి చేరే వరకు కూడా ప్రతిదీ కూడా ప్రవచన నెరవేర్పు మాత్రమే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రవచన నెరవేర్పు జరగాలి కాబట్టి ఆయన ఈ మాట మొట్టమొదటిగా పలికాడు. అది మొదటి కారణం. రెండో కారణంగా మనం చూసుకున్నట్టయితే, యేసు ప్రభు ఈ లోకానికి ఆయన దైవమాత్రుడే, కానీ ఈ లోకానికి వచ్చేటప్పుడు సమస్తంగా సిద్ధపడి వచ్చాడు. ఏంటని సిద్ధపడి వచ్చాడు అంటే, ఒక నరరూపిగా మాత్రమే ఈ లోకానికి నేను రావాలి. ఒక నరుడు ఎటువంటి కష్టపడతాడో, ఎటువంటి వేదన చెందుతాడో, ఏ క్రమంలో ఆయన ఆహార అలవాట్లు ఉంటాయో, ఆయన ఎదుగుదల ఉంటాదో, ఆయన కష్ట నష్టాలు ఉంటాయో, నేను కూడా ఆగుండానే పయనించాలి అనే సిద్ధపాటుతో ఈ లోకానికి ఆయన రావడం అనేది జరిగింది. అది నేను చెప్పట్లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-21 వచనాలు మనం చూసుకుని ఉంటే, ఒక సాధారణమైన మానవుడు, ఒక శిశువు తల్లి గర్భాన 9 నెలలు ఏ రీతిగా పొదిగి బయటికి వస్తాడో, అదే రీతిగా ప్రభువైన క్రీస్తు కూడా ఒక సామాన్యురాలైన కన్యక అయిన మరియ గర్భాన 9 నెలలు పొదిగి బయటకు వచ్చి బాల్య దశ అంతా కూడా పెరుగుదలలో కావచ్చు, ఆహారపు అలవాట్లో కావచ్చు, క్రమ విక్రయాల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఒక నరరూపిగా, ఒక మానవ మాతృడుగా మాత్రమే ఆయన ముందుకు కొనసాగడం మనం అందరము కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి మనిషిగా ఉన్న అతనికి ఎన్ని శోధనలు రాక తప్పవు, అన్ని ఎదుర్కోక తప్పవు. అందుకని ఆ కఠినమైన శిలువ ఎంతో భయంకరమైనది, వేదన కలిగించేది. అది నేను ఎలాగైనా సరే దాన్ని ఎదుర్కోవాలి అనుకునేటప్పుడు ఇక్కడ ఒక మాట చూద్దాం. కీర్తనలు 22:15 వచనం. కీర్తనలు 22:15. నా బలము ఎండిపోయి చిన్న పెంకు వలె, ఎవరో ఒకరు స్పష్టంగా చెప్పండి. నా బలం ఎండిపోయి చిన్న పెంకు వలె అయ్యను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది.
హల్లెలూయా. అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ చూపిస్తా ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు రాత్రి దినము నుండి ఆయనకి ఆహారం లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు, అలసి సొలసి ఉన్నారు, మండు టెంటటులో వేలాడదీస్తున్నారు, ఆయన పూర్తిగా ఎండిపోయి ఉన్నారు. పూర్తిగా ఎండిపోయి ఉండడం మాత్రమే కాదు కానీ ఒకవైపు బల్లెపు పోట్లు, కొరడా దెబ్బలు, వాటితో రక్త ప్రవాహము, తన శరీరంలో ఉన్న ద్రవాలన్నీ కూడా రక్త రూపంలో, చెమట రూపంలో, నీరు రూపంలో సమస్తము కూడా బయటికి వచ్చేసాయి. ఇంకేమి కూడా ఆయనలో మిగలలేదండి. కాబట్టి కంప్లీట్ గా ఆయన బాడీ ఎలా ఉందంటే డీహైడ్రేషన్ తో ఉంది, కంప్లీట్ డీహైడ్రేషన్ తో ఉంది. మనకు ఒక రోజు 2 రోజులు మోషన్స్ అయితేనే కంప్లీట్ గా మనకి ఏమైపోతుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది. కానీ అన్ని రకాలుగా అన్ని గుండాల అంటే రక్తం ద్వారా, చెమట ద్వారా, నీటి ద్వారా తనలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి. కాబట్టి కంప్లీట్ డీహైడ్రేషన్ తో ఆయన ఉన్నారు. కాబట్టి ఒక నర రూపిగా ఆయన ఉన్నారు. కాబట్టి నరమాత్రుడుగా శారీరక పరంగా నేను దప్పికొనుచున్నాను అని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎంత వేదన చెందినా ఎప్పుడు కూడా శారీరకమైన దప్పిక ఆయనలో లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న జనాంగం ఎవరు అంటే ఆయన ప్రేమించేవారు కాదు, ఆయన ఆదరించేవారు కాదు, ఆయన్ని ఆదుకునేవారు కాదు. ఇదిగో నేను దప్పికున్నాను అంటే చల్లటి మంచినీరు ఇచ్చేవారు కాదు, ఇంకా హేళన చేసేవారు, గాయపరిచేవారు, 4 రాళ్ళు వేసేవారు, తోలనాడేవారే అక్కడ ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి ఒకవేళ శారీరకమైన దప్పిక కలిగినా కూడా అక్కడ చెప్పుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంది. మార్కు 15:23. అంతట బోలము కలిపిన ద్రాక్షారసము ఆయన ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. హల్లెలూయా. అయితే నిజంగా శారీరకమైన దప్పికే గాని యేసుప్రభు గారు కలిగి ఉంటే అక్కడ స్పంజీతో చెరుకులో ముంచి ద్రాక్షారసంలో ముంచి ఆ పొడుముతో ఇస్తే తప్పకుండా ఆయన దాన్ని ఏం చేయాలి, పుచ్చుకోవాలి. కానీ ఇక్కడ ఏముంది, ఆయన ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పుచ్చుకోలేదు అని ఖండితంగా ఇక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా అదే వచనము మత్తయి సువార్త 27:34లో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో దాన్ని స్వీకరించలేదు అని ఖండితంగా రాయబడి ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి ఏంటి అంటే ఆయనకున్న దప్పిక లేదు అంటే దాహము శారీరక పరమైన దప్పిక కాదు. ఇంకా మూడోది అతి ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది, మనందరికీ అవసరమైనది మనం వెళ్ళబోతున్నాం. అదేమిటంటే ఆధ్యాత్మికమైన దప్పిక. హల్లెలూయా. ఆత్మల కొరకైన దప్పిక. హల్లెలూయా. కాబట్టి ఆయనకు ఆత్మల కొరకైన దప్పిక ఏ రకంగా ఉంది, అటువంటి దప్పిక ఆయన కలిగి ఉండడం వల్ల ఎటువంటి కార్యాలు జరిగాయని చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము కొన్ని వచనాలు ఒక స్త్రీ గురించి అక్కడ మనం చూసుకుందాం. అక్కడ 6వ వచనాలు మనం చూసుకున్నట్టయితే అక్కడ యోహాను బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యందు కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది, సమరయలోని సుఫార్ అనే ప్రాంతము అక్కడ ఉంటుంది. అక్కడ ఒక స్త్రీ గురించి ఇక్కడ చెప్పబడింది. ఆమె పేరైతే ఇక్కడ లిఖింపబడలేదు కానీ ఆమె ఒక సమరయ స్త్రీ. హల్లెలూయా. కాబట్టి అక్కడ యేసుప్రభు ఆ స్త్రీ నిమిత్తము ఒక గురి కలిగి ఉన్నారు. ఆ సమయం వచ్చింది, ఆ స్త్రీకి మారుమనసు పొందే సమయము లేదు అంటే యేసుప్రభు యొక్క దృష్టి ఆ స్త్రీ మీద పడే సమయం అక్కడ వచ్చింది. కాబట్టి వెంటనే యేసుప్రభు ఆ స్త్రీ రాక మునిపే అక్కడ యేసుప్రభు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఎదురు చూస్తా ఉన్నారు. నా బిడ్డ వస్తా ఉన్నది, నేను దప్పిక కొని ఉన్నాను, నేను దాహం కొని ఉన్నాను, నా దాహము నా దప్పిక తీర్చడానికి నా బిడ్డ నా కోసం వస్తా ఉన్నది చెప్పి ఆ బిడ్డ రాకమునిపే అక్కడ యేసుప్రభు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండి అక్కడికి వచ్చిన ఆ సమరయ స్త్రీతో యేసుప్రభు చక్కగా ఒక మాట అంటారు. ఏంటి అంటే నేను దాహము కొని ఉన్నాను అనే మాట ఆ స్త్రీతో అక్కడ నేను అన్ని చదువుల సమయం లేదు కనుక ఇప్పటికే చాలా సమయం దేటేశాము. కాబట్టి నేను దప్పిక కొని ఉన్నాను, దాహము కొని ఉన్నాను అని చెప్పి ఆ స్త్రీకి అడుగుతా ఉంటారు. కానీ ఇక్కడ 2 విషయాలు మనం జాగ్రత్తగా పరిగణిస్తే అలసి ఉన్న రీతిలో యేసుప్రభు కూర్చున్నారు కానీ అలసిపోయి యేసుప్రభు కూర్చోలేదు. ఒక వ్యక్తి బాగా ప్రయాణం చేసి అలసి సొలసిపోయి ఎవరైనా గుప్పెడు మంచినీళ్ళు ఇస్తే తాగుదామా అన్నట్టు దప్పిక ఏ రీతిగా కలుగుతాదో ఆ దప్పిక అవస్థలో అక్కడ కూర్చొని ఉన్నారు. కానీ ఆయన నిజంగా దప్పిక కలిగి లేరు, శారీరకమైన దప్పిక కలిగి లేరు. సో ఇంకోటి ఏంటి అంటే 12 గంటల సమయము అక్కడ సమయం లిఖింపబడింది. 12 గంటలు. ఇక్కడ అనేక మందిమైన స్త్రీలు మనం ఉన్నాం.
సో ఆ స్త్రీ సమరయ అనే స్త్రీ ఆ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ఎందుకని? నీరు చేదుకోవడానికి వచ్చింది. కానీ స్త్రీలము నీరు ఎప్పుడు చేరుకుంటామండి? అయితే ఉదయకాలపు సమయము, లేదు అంటే చల్లపూటైనా సాయంత్రకాలపు సమయము. కానీ సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయానికి వచ్చింది. అంటే ఆమె జీవితాన్ని ఆమె కనపరుచుకుంది. ఆ 12 గంటల సమయంలో ఎవ్వరు కూడా ఇంచుమించు బయట ఉండరు. కాబట్టి అందరూ ఉన్న వేళల్లో కానీ నేను వస్తే అందరూ నన్ను తోలనాడుతారు. ఎవరికి నా మొహం నేను చూపించుకోలేను, నా పాప జీవితం నేను కనపరుచుకోలేను. నా జీవితం అంతా కూడా పాపమయమే, నేను పాపంలో మునిగి తేలాడుతున్నాను. కాబట్టి ఎవ్వరూ లేని సమయంలో నా తప్పిక తీర్చుకోవడానికి, నేను నీరు పట్టుకోవడానికి ఈ బావి దగ్గరికి నేను వస్తాననుకుంది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆమె రావడం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచనం చూసుకుందాం. అక్కడ మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు ఆమెను అడుగుతూ ఉంటారు. ఏంటి అంటే 10వ వచనం చూస్తే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చినని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే ఆమె యేసుప్రభు ఆమెకి దాహం అడుగుతుంటే ఆ స్త్రీ యేసుప్రభుతో ఒక మాట అంటాదండి దీనికన్నా ముందు. నువ్వు చూస్తే యూదుడివయ్యా, నేను చూస్తే సమరయురాలిని. అసలు యూదుడికి సమరయుడికి పొత్తే లేదే, మీకు మాకు సాంగత్యం లేదే, నువ్వు నాకు నీరు అడుగుతున్నావేంటి అనేసి చక్కగా ప్రశ్నిస్తుందండి యేసుప్రభుకి. అప్పుడు యేసుప్రభు సమాధానం ఇస్తారు, చక్కటి సమాధానం ఇస్తారు. అమ్మ నిజమే, యూదుడికి సమరయుడికి సాంగత్యం లేదు, పొత్తన లేదు, మేము నీకు అడగకూడదు, నేను మేము పుచ్చుకోకూడదు. అయినప్పటికీ కూడా ఇక్కడ నువ్వు ఒకటి గమనించుకోవాలమ్మా. ఏంటి అంటే నిన్ను దప్పిక అడుగువాడు, దాహం అడుగుచున్నవాడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఏం దొరుకుతుందట? జీవ జలము దొరుకుతుంది. హల్లెలూయా, నువ్వు జీవ జలాన్ని పొందుకుంటావమ్మా అని చెప్తాడు. అది చెప్పినప్పుడు అప్పటికి కూడా ఆమె మనోనేత్రాలు తెరవబడవు, ఆమె హృదయము కదల్చబడదు. ఆమె కింద వచనాల్లో ఏమంటది అంటే, ఇది యాకోబు బావి. ఇది ఏమంటది? ఇది యాకోబు బావయ్యా. అయ్యా నువ్వు యాకోబు కంటే అంత గొప్పవాడవా? ఇది కనీసం చేరుకోవడానికి నీ దగ్గర ఏమీ లేనే లేదు. ఈ బావి చూస్తే చాలా లోతైన బావి. కాబట్టి నువ్వు ఎప్పుడు ఆ జీవజలాన్ని తోడుతావు, నువ్వెప్పుడు ఆ జీవజలాన్ని పొందుకుంటావు, నువ్వు తోడిన ఆ జీవజలాన్ని నువ్వెప్పుడు నాకు ఇస్తావయ్యా అని అంటా ఉంటుంది. జీవజలాన్ని ఇస్తాను అంటే ఆమె ఏమంటుంది? ఈ లోక జలాల వైపు చూస్తా ఉంది. అప్పుడు దేవుడు ఇంకా లాభం లేదని చెప్పి ఆ క్రింద వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఒక మాట పలుకుతా ఉంటాడు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు అప్పుడు నువ్వు దప్పికొనడు, చదవండి. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి పొగగా ఉండనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ యేసుప్రభు చక్కటి మాట చెప్తారు. అంటే ఆమె చెప్పిన మాటకి ఇంక ఈమె మానదులే, ఈమె జీవితం ఇంతేలే, ఈ పాపంలో మగ్గిపోతుందిలే అని విడిచి వెళ్ళిపోలేదండి. వెంటనే యేసుప్రభు నవ్వుకుంటూ అంటారు, అమ్మా సరే నువ్వు ఇచ్చింది అంటున్నావు కదా, ఇది లోతైన బావి, యాకోబు వంటి గొప్పవాడి కట్టిన బావి. అటువంటి గొప్పవాడైన యాకోబు కట్టిన బావి నీరు తాగిన వాడికి కూడా మరలా తప్పికొంటాడు కొంత సమయం అయ్యాక. కానీ నేను నీకు ఇచ్చిన జీవ జలాన్ని కానీ నువ్వు పొందుకుంటే ఒక్కసారి నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు తప్పికొనవు. హల్లెలూయా. అంత ఖండితంగా ఆయన చెబుతున్నప్పటికీ కూడా ఇంకా రాతి హృదయము కదల్చబడలేదు, ఇంకా లోకపు వ్యామోహం నుండి ఆమె బయటపడలేదు. ఇంకా ఆమె ఏమంటదంటే ఆ కింద వచనంలో మనం చూసుకున్నట్టయితే ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పికొనుకుంటున్నట్లును చేదుకొనుటకు ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా అక్కడికి ఆగుదామండి. సో అప్పుడు అడుగుతా ఉంటది, అనుకుంటాడు దేవుడు, సరే ఈ మాట చెప్తే ఇంకా ఆమె మనసు మారుతుందేమో, ఆమె హృదయం కదల్చబడతాదేమో, మారు మనసు వస్తుందేమో, నా దప్పిక తీరిపోతుందేమో అనుకుంటాడు యేసుప్రభు. కానీ అప్పటికి కూడా యేసుప్రభు దప్పిక తీరదు. ఆమె ఏంటి ఆలోచిస్తుంది అంటే, నాకేటి తిప్పలు, నాకేటి అగచాట్లు, ఇదిగో నేను పాపంతో నిండిపోయి ఉన్నాను, మిట్ట మధ్యాహ్నం పూట ఎవరు లేని సమయంలో వచ్చి ఈ నీరు చేదుకోవడం ఏంటి, ఇంత దూరం నేను రావడం ఏంటి నాకు ప్రయాసం, ఇదేదో బాగుంది కదా, ఈయనెవరో కానీ బాగా చెప్తున్నారు కదా, ఇదిగో అయ్యా జీవజలాలు ఏవో కొంచెం నాకు ఇచ్చేస్తే నా గుమ్మంలో దాటాల్సిన పని మరి నాకు ఉండదు, హ్యాపీగా నా గుమ్మంలో నేను ఉంటానయ్యా. ఎందుకంటే మరి నాకు దాహం వేయదు కదా, దాహం వేయకపోతే నేను ఎంత దూరం రావాల్సిన ఆవశ్యకత నాకు ఉండదు కదా, హ్యాపీగా నా పాప జీవితాన్ని నేను గడుపుకుంటూ నా జీవితం అంతా నేను క్షేమంగా గడిపేస్తానని ఇంకా లోకం తట్టే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు చక్కటి మాట అంటారండి, సరేనమ్మా నీకు ఆ జీవజలాన్ని నేను ఇచ్చేస్తున్నాను, నువ్వెంతో కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, ఎంతో అలసి సొలసిపోతున్నావు కదా ఇంత మండు టైంలో, ఆ జీవజలాన్ని నీకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ దేర్ ఇస్ వన్ కండిషన్,
నువ్వు ఏం అడిగావో కంప్లీట్ గా నేను నీకు ఇస్తాను, కానీ ఒక కండిషన్ చెప్తా ఉన్నాను. ఏంటో కండిషన్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. నువ్వు ఇంటికి వెళ్ళి నీ పెర్మిట్ తీసుకోనరా, నీతో పాటు కూడా నీ సహభాగి ఉంటాడు కదా, కాబట్టి ఆ సహభాగి నువ్వు తీసుకొని వస్తే ఆ జీవజలాన్ని నీకు నేను సంపూర్తిగా ఇచ్చేస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మంటది, అంత బాగా చెప్పావయ్యా, కానీ నాకు పెర్మిటి లేడే, తేడానికి నువ్వెవరిని తెమ్మన్నావో వాడు నా ఇంట్లో లేడు, కాబట్టి నేను ఎవరు తెస్తాను అనేటప్పుడు అక్కడ యేసు ప్రభు అంటారు, కిందకు చూసుకున్నట్టయితే ఆ స్త్రీ నాకు పెరిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు 5 పెరిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి ఆపుదామండి. అప్పుడు ఏమంటాడండి, ఇదిగో బాబు, నువ్వు నా పెర్మిట్ తెమ్మన్నావు, బాగానే ఉంది, నువ్వు నాకు వరం ఇస్తానంటున్నావు, వరం ఇస్తే నా జీవితం అద్భుతం, కానీ నువ్వు నాకు పెర్మిట్ తెమ్మన్నావు కదా, లేని పెర్మిట్ నేను ఎక్కడి నుంచి తేవాలి అనేటప్పుడు యేసు ప్రభు అంటారు, అమ్మా నీకు పెర్మిట్ లేడు, నువ్వు చెప్పింది సరైనదే, బాగానే చెప్పావు, కానీ నీకు 5 పెర్మిట్లు ఉన్నారమ్మా, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నవాడు నీ పెర్మిట్ అయితే కాడు అని తన పాప జీవితాన్ని యేసు ప్రభు ఏం చేశారు, బట్ట బయలు చేస్తారు. ప్రయత్నించారు, చివరి వరకు ప్రయత్నించారు, ఒక మాట చెప్పారు, బోధించారు, అంతా కూడా అన్ని విధాలు కూడా ప్రయత్నించారు, కానీ తనలో చలనం లేదు, ఇంకా లాభం లేదని చెప్పి తన రహస్యమైన పాప జీవితాన్ని అందరి ఎదుట, ఆమె ఎదుట బట్ట బయలు చేశారు. ఎప్పుడైతే అది బట్ట బయలు చేశారో ఆమె కప్పుకోలేదు, అప్పటి వరకు తన జీవితాన్ని కప్పుకుంది, అప్పటి వరకు తన పాపాన్ని కప్పుకుంది, అప్పటి వరకు తన పాపాన్ని ఒప్పుకోలేదు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తన పాప జీవితాన్ని బట్ట బయలు చేశారో వెంటనే ఆమెలో మార్పు అనేది మొదలైంది. అప్పటి వరకు తన మార్గంలో తను వెళ్తుంది, అప్పుడు తన మార్గం మలుపు తిరిగింది, యేసు తట్టు మలుపు తిరిగింది. హల్లెలూయా. కాబట్టి యేసు తట్టు మలుపు తిరిగింది, కాబట్టి ఆమె ఏమందంటే నువ్వు సత్యమే చెప్పావు, అందుకని యేసు మాటలకు ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఆమె ఆయన మార్గంలో వెళ్ళకపోయి ఉంటే యేసు మాటలు ఆమె ఒప్పుకునేది కాదు. పోవయ్యా, నువ్వు ఇస్తే ఇచ్చావు, లేకపోతే లేదు, నేను పాపం చేయడం ఏంటి అంటే తన కొండ పట్టుకుంటాను వెళ్ళిపోయేది, కానీ అలా వెళ్ళిపోలేదండి, నువ్వు సత్యమే చెప్పేదివి అని చెప్పి మొదట ఏముందండి, యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని హేళన చేసిన ఆమె ఇప్పుడు ఏమని బోధిస్తుందంటే నువ్వు ఒక ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. కొద్దిగా ఒక మెట్టెక్కింది, కాబట్టి ప్రవక్తవని నేను నమ్ముచున్నానయ్యా అని అక్కడ చెప్పడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఇంకా దిగువకు వస్తే అవన్నీ నేను వర్ణించిన, కానీ ఈ వచనంలోకి 25వ వచనంలోకి వెళ్తామండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్నానని. హల్లెలూయా. సో ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఆమెకి మనకి ఏ తేడా కూడా లేదు. ఏమంటుంది అంటే, అవును ప్రభు, ఇక్కడ కొంత వివరణ ఉంటుంది, మా పితరుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ మేము ఆరాధించవలసిన స్థలం యెరూషలేము మహాపట్టణ, పరిశుద్ధ పట్టణం ఒకటి ఉందయ్యా, అక్కడ మేము ఆరాధించాలి అని చెప్తే ప్రభువైన క్రీస్తు అంటారు, నువ్వు నమ్మిన దేవుడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఎవరైతే ఆ రీతిగా ఆరాధిస్తారో అట్టి వారిని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఇవన్నీ నాకు తెలుసు, కాకపోతే ఇంకా సమయము రాలేదయ్యా, సమయం వస్తా ఉంది, ఆన్ ద వే, ఇట్ ఈస్ ఆన్ ద వే. సో ఆ సమయం వచ్చేటప్పుడు వస్తారు, క్రీస్తు అనబడిన ఒక మెస్సయ్య వస్తాడు, వచ్చి ఇవన్నీ కూడా మరలా మాకు ఏం చేస్తాడు, బోధిస్తాడు, అప్పుడు వింటామయ్యా, అప్పుడు వాటిని ఫాలో అవుతామంటే ఇంకా ఈమెకి లాభం లేదని చెప్పి యేసు ప్రభు ఏం చేశారు, డైరెక్ట్ అయిపోయారు. అమ్మా, ఎక్కడో లేడు ఇంకా మెస్సయ్య, ఎప్పుడో రాడు ఇంకా మెస్సయ్య, మళ్ళీ నీకు ఆ బోధన ఏమి కూడా బోధించడమ్మా, నువ్వు ఎదురు చూసిన మెస్సయ్య అనే క్రీస్తు ఇదిగో నేనే నీ ఎదుటనే నిలబడ్డాను, నీకే చెబుతున్నాను, విను, ఇక్కడైనా నువ్వు మార్పు చెందు, నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టుకో, నిత్య జీవనానికి నీ మార్గాలు, నీ మెట్లు ఆనుకోని చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ యొక్క హృదయము తెరవబడింది. హల్లెలూయా. అప్పుడు ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే ఆమె ఏం చేసిందంటే తన పాపానికి సాదృశ్యమైన ఆ కుండని అక్కడ విడిచిపెట్టి, ఎప్పుడైతే ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, ఇంకా వేరొక మెస్సయ్య లేడు, మనం మార్పు చెందవలసిన సమయం ఇదే అని చెప్పి నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన సమయం ఇదే అని గ్రహించిందో వెంటనే తన పాపానికి సాదృశ్యమైన ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసి ఏ జనం కోసం భయపడిందో, ఏ జనంకైతే తన పాపము జీవితం కనపరచుకోకూడదు అనుకుందో, ఏ జనం ముందుకెళ్తే ఆ జనం నన్ను నిందిస్తారు అనుకుందో ఆ జనం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి లోపలున్న జనాన్ని తిరిగి ఆమె పిలుస్తూ ఉంటుంది. పాప జీవితంలో ఉన్నప్పుడు ఎవరికి కనిపించకూడదని పారిపోయిన ఆమె ఎప్పుడైతే యేసు తట్టు తిరిగిందో, తన పాపాన్ని ఒప్పుకుందో, విడిచిపెట్టుకుందో, ఆ జనము గుండా పరిగెత్తుకొని వచ్చి ఆ జనాన్ని పిలుస్తూ ఉంది, ఇదిగో రండి అని చెప్పి అక్కడ చక్కటి మాట చెప్తాదండి. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా
వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి హల్లెలూయా. అక్కడ కాపుదామండి. సో ఎప్పుడైతే ఆ విషయం విన్నాదో, ఎప్పుడైతే తన హృదయం తెరవబడిందో, మనోనేత్రాలు తెరవబడ్డాయో, వెంటనే ఆ లోకంలోనికి వెళ్ళి ఆ జనాంగం మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉంది. తను యేసుని తన హృదయానికి తెచ్చుకోవడమే కాదు, తన జీవితాన్ని మార్చుకోవడమే కాదు, తన పాపాన్ని కడుగుకోవడమే కాదు, కానీ తను నమ్మిన క్రీస్తుని 10 మందికి కూడా చాటిస్తా ఉంది. ఇదిగో నా రహస్య జీవితాన్ని ఎవరికి బయట తెలియని విషయాన్ని చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని అక్కడ ప్రశ్న వేస్తా ఉంటుంది. క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాం కదా, ఈయనే కదా క్రీస్తు, ఇంకెవరు మెస్సయ్య, ఇంకెప్పుడు మనం మారు మనసు చెందుతాము, ఇంకెప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి, ఇంకెప్పుడు మన హృదయము తట్టబడతాది అని ఆమె అక్కడ ప్రశ్నిస్తా ఉంది. తను మారు మనసు పొందింది. అది కదా దప్పిక తీరడం అంటే, అది కదా దప్పిక కొట్టున్నాడు యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభు దప్పిక పూర్తిగా పరిపూర్ణంగా తీర్చబడింది. హల్లెలూయా. సమరయ స్త్రీ పాపాత్మురాలే. ఎంతమంది తింటుంటారు, ఎంతమంది అసహించుకుంటారో, మేమెంతో పరిశుద్ధ జీవితం గడుపుతున్నాం, కానీ ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె మొహం చూస్తేనే పాపం, ఆమె ఎదురు పడితేనే పాపం అని ఎంతమంది తింటుంటారో, కానీ ఇంటిలో కూర్చుని పరిశుద్ధులందరికన్నా ఆమె మేలుకరమైన వ్యక్తి. హల్లెలూయా. ఎందుకంటే ముందు పాపంలో పడినా కూడా చివరి దశలో యేసు ప్రభుని నమ్మింది, తన పాపాన్ని ఒప్పుకుంది, తన మనోనేత్రాలు తెరుచుకుంది, యేసు చెంతకు వచ్చింది. మారు మనసు పొందుకోవడమే కాదు, కానీ అనేక మందికి క్రీస్తు గురించి ప్రకటన చేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి అది అటువంటి ఆధ్యాత్మికమైన దప్పిక ఆయన కొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఆ దప్పిక సమరయ స్త్రీ యేసు ప్రభు యొక్క దప్పిక తీర్చింది. మనం ఆ దప్పిక తీరుస్తున్నామా? మనం ఎట్టి స్థితిలో ఉన్నాము? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు శిష్యులు నిత్యము కూడా యేసు ప్రభుతో సహవాసం చేశారు, యేసు ప్రభుతోనే పరుగులు తీశారు, యేసు ప్రభుతోనే జీవించారు, యేసు ప్రభుతోనే తిన్నారు, యేసు ప్రభుతోనే పడుకున్నారు, యేసు ప్రభు నువ్వు లేకపోతే నేను లేము అన్నారు. కానీ అంతా అన్నవారే యేసు ప్రభుకి సిలువ వేసేటప్పుడు కానీ ఎవరు కూడా సత్యంతో నిలబడలేకపోయారు. ఇస్కరియోతు యోధ వెండి నాణములకు అమ్మబడిపోయాడు. అంతేకాకుండా ఎంతో నిక్కచ్చిగా ఉన్న పేతురు సిలువ మరణం పొందుతున్నప్పుడు, శ్రమ వస్తున్నప్పుడు, ఒకవేళ ఆయన నా స్నేహితుడో లేకపోతే నాకు తెలిసిన వ్యక్తో ఆయన యేసుని నేను ఒప్పుకుంటే, ఆయనతో నేను ఉన్నానని ఒప్పుకుంటే, నేను కూడా ఆయనతో పాటు సిలువ వేయబడాల్సి వస్తుందని ముమ్మారు ఆయన ఎవరో నాకు నేను ఎరుగనని చెప్పి బొక్కమాడాడు. కాబట్టి ఆయన శిష్యులా మనం అయిపోతున్నామేమో ఈ సాయంత్రకాల సమయంలో మనము ఎంతగానో గమనించుకోవాల్సిన విషయం ఉంది. అంతేకాదు ఆ గుంపులో బరబ్బా అంటే, బరబ్బా మీకు కావాలా పిలాతు, లేకపోతే క్రీస్తు మీకు కావాలా అనేటప్పుడు అక్కడ జన సమూహం అంత పెద్ద పెద్ద కేకలు వేస్తారు. ఏంటి అంటే, క్రీస్తుకు సిలువ వేయబడాలి, మందుపోటైన బరబ్బా దొంగ మాకు విడుదల కాబడాలి అని. నాకు ఒక అనుమానం అండి. ఏంటి అంటే, మనకి మత్తయి మార్కులో చూస్తే అనేకమైన స్వస్థత వరాలు ప్రభువైన క్రీస్తు చేశాడు. గుడ్డివారు, కుంటివారు, మూగువారు, కుష్టివారు, దెయ్యం పట్టిన వారు, పక్షవాయువు గలవారు, అంతేకాకుండా జీవాన్ని కోల్పోయిన మరణించిన వారిని సైతం దేవుడు లేపాడు. వాళ్ళందరూ కూడా జన సమూహంలో లేరా? కొంతమంది జన సమూహంలో లేరా? ఆ సిలువ వేస్తున్నప్పుడు, ఆ కేకలు వేస్తున్నప్పుడు అందరూ కూడా యేసు ప్రభుకి సిలువ వేయండి, బరబ్బా దొంగని విడుదల చేయండి అన్నప్పుడు ఒక్క మనిషి, ఇదిగో అయ్యా ఆయన వల్ల నేను మేలు పొందుకున్నాను, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆ జన సమూహంలో బిగ్గరగా కేకలేసిన వ్యక్తి ఎప్పుడూ కూడా యేసు ప్రభు వస్తే తండోపతండాలుగా జన సమూహములు ఆయన వెంబడించిన జన సమూహాలు ఆ రోజు ఆయనకు సిలువ వేసినప్పుడు ఎటు వెళ్ళిపోయాయి? ఆ నోళ్ళు ఎటు వెళ్ళిపోయాయి? ఆ మాటలు ఎటు వెళ్ళిపోయాయి? ఆ పలుకులు ఎటు వెళ్ళిపోయాయి? ఇదిగో ఈయన వల్ల నేను దెయ్యాలు పట్టి సేన అనే దెయ్యాల కుప్పతో ఎన్నో సంవత్సరాలు నేను బాధపడ్డాను, ఆయన నాకు విడుదల ఇచ్చాడు. ఇదిగో గురుట్టువాడిగా నేను ఎన్నో సంవత్సరాలు ఈ లోకాన్ని చూడలేకపోయాను, ఆయన నాకు నేత్రాలు ఇచ్చాడు. ఇదిగో గుట్టువాడిగా నేను ఉన్నాను, నాకు కాలు బాగు చేస్తాడు. పక్షవాయుపు రోగుతో నా వాళ్ళు నన్ను విడిచిపెడితే దిక్కున లేచి నేను పరిగెత్తేలా చేశాడు. ఇదిగో జీవం కోల్పోయి నేను చచ్చిన శవాన్ని అయిపోతే తిరిగి నన్ను జీవంతో నింపాడయ్యా. అటువంటి వారిగా మీరు సిలువ వేస్తారు, అటువంటి వారిగా మీరు నిందిస్తారు, అటువంటి వారిగా మీరు దూషిస్తారని ఒక్క మాటైనా ఒక్కరైనా పలికారండి? ఈ రోజు ఆ రోజు ఆ జనాంగము, ఈ రోజు మనము కూడా ఒకే పదంలో ఉన్నాము, ఎటువంటి తేడా కూడా లేదు, 100% అదే పదంలో ఉన్నాం. ఈ రోజు మనం కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ సమరయ స్త్రీని ఒక్కసారి పిలిచాడండి యేసు ప్రభు. మనల్ని కూడా పిలవలేదా? నన్ను పిలవలేదా? మిమ్మల్ని పిలవలేదా? పిలవకుండానే ఇక్కడికి వచ్చేసామండి. మనము ఏ దినమైతే నాకు కష్టం వచ్చిందో, నా కష్టం బట్టి నేను వచ్చాను, ఏ దినమైతే నేను కష్టపడ్డాను, ఇంక ఈ లోకంలో ఎవరు నా కష్టం తీర్చలేదు అన్నప్పుడు ఆ యేసు ప్రభు పిలిచినప్పుడు అదే మొదటి పిలుపు. అప్పుడే యేసు ప్రభు పిలిచాడు, నన్ను పిలుచుకున్నాడు. ఆయన మాట, ఆయన మార్గము నాకు నీకు అందరికీ కూడా చూపించాడు. కానీ ఎంతవరకు ఆ మార్గంలో నడుస్తున్నాం? సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఆయన మార్గంలో నడిచిందండి, స్థిరంగా ఉంది, యేసును ప్రకటించింది. కానీ జీవాన్ని పొందుకున్నాం, జీవితాలు పొందుకున్నాం,
ధనాన్ని పొందుకున్నా, ఆధ్యాత్మికత పొందుకున్నా, ఎక్కడికి వెళ్ళిపోయింది మన ఆధ్యాత్మికత? ఏమైపోయామో? మనం కూడా జన సమూహంలో లేమా? మనం కూడా వారితో సాదృశ్యం కావట్లేదా? ఎందుకంటే ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తత్వం అనకూడదు. కానీ ఎంతో మంది దైవజనులు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు, ప్రగడాలు ప్రవీణ్ గారు, ఒక్కొక్కప్పుడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదండి. కానీ ఆయన మరణించాక ఆయన గురించి చూస్తే ఎంతో నేను వేదన చెందాను. కానీ ఆయనలో కొంతైనా మనలో ఉందా? ఆయన ప్రాణాలు కోల్పోయారండి. ఈ దినాల కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో గడపవలసిన కుటుంబం వేదనతో, శోధనతో, రోదనతో రోడ్ల వెంబడి తిరుగుతూ ఉంది. కానీ మళ్ళీ చలనం లేదు. ఎందుకంటే నా వరకు ఆయన ఓకే, నాకేది కాదు, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ఇన్ సేఫ్ జోన్. ఎందుకంటే నా జీవితం నాకు వస్తుంది, నా ఉద్యోగం బాగుంది, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ కండిషన్. ఉందా భారం? ఒక క్రైస్తవుడుగా ఉంటే ఎందుకు మారరు? ఒక క్రైస్తవుడుగా ఉంటే ఎందుకు మారరు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, చచ్చిన వారిని లేపిన వాడు, ఇన్ని అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేసిన వాడు, ఆనాడు ఈనాడు ఏకరీతిగా ఉండాలని చెప్పిన వాడు ఎందుకు చేయడు అద్భుతాలు? ఒక క్రైస్తవుడుగానే జీవితం. మనం మైకులు పట్టుకొని సువార్త ప్రకటించడం బ్యాన్ చేశారేమో. వద్దు, నువ్వు క్రైస్తవుడని ప్రకటించడం, యేసు ప్రభు నీ దేవుడని ప్రకటించద్దు అని చెప్తున్నారేమో. కానీ నీ ప్రవర్తన ఎవరైనా ఆపగలరా? నువ్వు మంచిగా ప్రవర్తిస్తే, నువ్వు మంచిగా మాట్లాడితే, నీ చూపు మంచిగా ఉంటే, నీ నడత మంచిగా ఉంటే, నీ హృదయపు తలపులు మంచిగా ఉంటే నన్ను ఎవరైనా ఖండించగలరా? ఎవ్వరూ ఖండించరు. చేసి చూద్దాం. మనల్ని 10 మంది ఫాలో అవుతారు. యేసు ప్రభు తండ్రి ఆజ్ఞకు లోబడి మనందరికి మాదిరిగా నిలిచాడు. ప్రతి క్రైస్తవ కుటుంబము ఈ లోకానికి మాదిరిగా ఉండాలి. ఆయన యొక్క మరణము అనేక మంది క్రైస్తవులకు మేల్కొల్పులుగా ఉండాలి. దేవుడి కొత్త మాటలు దీవించుకుందాం. ఆమేన్.